హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి రాజేష్ పుట్టుపల్లి మనకు మరి ఇప్పుడు రాష్ట్రంలో మనకు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చి మనకు దాదాపు 15 మాసాలు పరుగులు తీస్తుంది. మరి ఉచిత బస్సు ఒకటి అయిపోయిందండి, 200 యూనిట్ల కరెంటు, విద్యుత్ ఫ్రీ అయిపోయింది. మహాలక్ష్మి పథకం ఏంటండి, కళ్యాణ లక్ష్మి ఉంది. ఈ మహాలక్ష్మి కళ్యాణ లక్ష్మి అమలు జరుగుతలేదని చెప్పి ప్రజల్లో ఒక అంటే మహిళల్లో ఒక మనోస్థితిగతి ఆలోచన ఏర్పడదండి. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మనకు ఆర్టీసీ పరంగా కానీ పోలీసు శాఖ ఒక శాఖ నుండి పర్వాలేదు, కొన్ని ఫైర్ సర్వీసులు ఉన్నాయి, కొన్ని మన తెలంగాణ వికాస బ్యాంకులు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మనకి ఇలా పోల్చుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి కళ్యాణ లక్ష్మి అమలు కాని తరుణంలో మరి మహిళలకు ఇప్పుడు ప్రతి ఒక్క సమస్యకు ఏంటంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి ఒక కులగణ సర్వే జరుగుతున్నప్పుడు మహిళలు అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర పరంగా చూసుకుంటే ఎందుకంటే చెప్పన్న కొంత పరిస్థితి దుస్థితి చాలా ఘోరంగా ఉందండి. ఎందుకంటే వృద్ధులైన తల్లిదండ్రిని బ్రతికించుకోవడానికి మహిళలు పోరాడి ఇంటి రెట్టు కట్టి వాళ్ళ జీవితం సాగిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. కాబట్టి అలాంటి వారికి మహాలక్ష్మి పథకం అమలు కాని తరుణంలో రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ రంగాలలో వారికి కొన్ని ఉద్యోగాలు సమకూర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి సార్ మంత్రివర్గానికి రేవంత్ రెడ్డి సార్ గారికి విన్నపించడం జరుగుతుంది. ఒకసారి ఆలోచండి సార్. ఎందుకంటే యువకులు ఎక్కడైనా పోతారు, ఒక పురుషుడు ఎక్కడ పోయినా సంపాదించగలుగుతాడు. మహిళలు సార్ చదువుకొని సున్నితమైన జీవనం సాగించే అతి ఏంటంటే ప్రత్యేక ఆలోచన ఉండేవాళ్ళు ఇంట్లో నుండి మొదలుపెట్టి వాళ్ళు వృత్తిపరంగా కొనసాగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ జీవితాధారం వాళ్ళే కొడుకుల్లాగా, వాళ్ళే ఆప్తుల్లాగా, వాళ్ళే ఒక సర్వస్వంలాగా కాపాడుకుంటున్న మహిళల బ్రతుకులు ఉన్నాయి సార్. చీకటి బ్రతుకులు ఉన్నాయి. వాటి లోపల కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం పెరుగు నింపాలని చెప్పి ఒక సోదరునిగా నేను ఆలోచించి విషయం చెప్పడం జరిగిందండి. బాయ్. రాజేష్ పుట్టుపల్లి, మీట్ టుమారో.